డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని బలోపేతం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశానికి ఒక మోడల్గా ఉండేలా వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంస్థకు సీఎం చైర్మన్గా ఉంటారని చెప్పారు. ఇందులో రెవెన్యూ, హోం, ఆర్థిక, వైద్య ఆరోగ్యం, భారీ నీటిపారుదల, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులు సభ్యులుగాను, చీఫ్ సెక్రటరీ మెంబర్ కన్వీనర్గాను, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల ఆకస్మికంగా వచ్చే వరదలు, వర్షాల సమాచారాన్ని ఐఎండీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు పొంగిలేటి. శాస్త్రీయంగా విశ్లేషించుకుని ఎప్పటికప్పుడు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందేలా వ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కావాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో వర్షాలు, వరదలకు సంబంధించి ఉన్న ఇరిగేషన్, విద్యుత్, హెల్త్, వ్యవసాయం, పోలీస్, రవాణా తదితర విభాగాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలను మనం అడ్డుకోలేం, కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ముందస్తుగా పటిష్టమైన చర్యలు తీసుకుంటే నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించగలుగుతామన్నారు. ప్రధానంగా కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల అధికార యంత్రాంగం వరద ముప్పునకు ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. దీనివల్ల నష్టాన్ని తగ్గించిన వారు అవుతామని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఏ మేరకు వరద ఉధృతి వస్తే ఏ గ్రామాలు ముంపునకు గురవుతాయన్న సమాచారం నీటిపారుదల శాఖకు ముందుగానే అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలలో వచ్చే వరద వివరాలు, స్థానికంగా పడిన వర్షం వివరాలు, ఎంత నీటిని విడుదల చేస్తారనే విషయాలు సవివరంగా ఉండాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని నివాసితులను వరదలు వచ్చిన ప్రతిసారి సురక్షిత ప్రాంతాలకు తరలించడం కంటే వారికి శాశ్వత నివాసం కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి నివాసితుల వివరాలు గుర్తిస్తే అదనపు కోటా కింద ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. భారీ వర్షాలు, వరదల సమయంలో వాగులు, వంకల్లో, చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎయిర్ లిఫ్ట్ మెకానిజాన్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఎయిర్ లిఫ్ట్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల గత ఏడాది తన నియోజకవర్గం పాలేరులో చిక్కుకున్న బాధితులను రక్షించుకోలేకపోయామని అన్నారు. ఎయిర్ లిఫ్ట్ మెకానిజం ఏ విధంగా ఉండాలి, విపత్తు సంబంధించిన ప్రాంతాన్ని ఏ విధంగా చేరుకోవాలి వంటి అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో గోదావరి, కృష్ణానదీ పరివాహక జిల్లాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి సమావేశం నిర్వహించారు. దీనికి రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సెక్రటరీ శివశంకర్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్, హైడ్రా కమిషనర్, పంచాయతీరాజ్ కమిషనర్, సిపిడిసిఎల్ డైరెక్టర్, వ్యవసాయ సహకార శాఖ డైరెక్టర్, ఐఎండీ అధికారిని, సివిల్ సప్లైస్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.